కళల్లో అది ఆడియో ఏమో సుప్రభాతం ఆ గంట మోగుతుంది. నేను లేచాను 3:30కి లేచాను. మా క్లాస్ మంచినీళ్ళు తాగాను, కాసేపు కూర్చొని మళ్ళీ పడుకుని మార్నింగ్ 7:30, 8కి మా సిద్ధాంతి గారికి ఫోన్ చేసి, ఏమండి ఇట్లా నాకు ఇట్లా వచ్చారు అడిగారు. నేను అది ఆలోచించి పడుకున్నాను, నాకు ఇలా వచ్చింది కళ, ఏమంటారు అని. సినిమా అయిపోయింది, గెటప్ బాగుందన్నారు, సినిమా బాగా వచ్చింది, అదంతా ఓకే. ఇప్పుడు బయట టాక్ ఏంటి, సుమన్ ఏంటి, నాగార్జున ఏంటి, ఆడేమో రొమాంటిక్ హీరో, ఈడేమో యాక్షన్ హీరో, వీడికి ఎందుకు ఇది? రాఘవేంద్ర శుభ్రంగా ఆ పూలు తోటలు, ఆ స్వీట్లు, ఇవన్నీ పళ్ళు పెట్టి చేయవచ్చు కదా అని ఒక టాక్. కానీ అప్పుడే నేను ఫస్ట్ టైం కాంపిటీషన్ చూస్తున్నాను, రకరకమైన కాంపిటీషన్ చూస్తున్నాను. మనతో మాట్లాడుతున్న వాళ్ళు వెనక్కి వెళ్ళి మన గురించి బ్యాడ్ చెప్పడం, ఓ ఇలా ఉందా కాంపిటీషన్ కూడా, అప్పుడు మనం జాగ్రత్త పడాలి, వాళ్ళతో కూడా నవ్వుతూ ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. సో టోటల్ దృష్టి దాని మీద వెళ్ళిపోయింది. ఈరోజు జరగట్లేదు. ఈరోజు ఒక సినిమా పూర్తిగా 3 years పడుతుంది, 4-5 సంవత్సరాలు కూడా పడుతుంది కదా. మాకు అప్పుడు కాదు, మాకు 30-35 డేస్లో పిక్చర్ కథ డే అండ్ నైట్ చేయాలి. మళ్ళీ అంటే మా టార్గెట్ 8 films 9 films ఇన్ a year చేయాలి. సో వర్క్ అదే, కారులో పడుకోవడం, ట్రైన్లో పడుకోవడం, అట్లా నాకు వచ్చింది. కానీ ఇప్పుడు కూడా ఇంతమంది ఉన్నారని దానికి రీజన్ నా దృష్టిలో నేను అనుకోవడం, అన్నమయ్య సినిమాలో నేను వెంకటేశ్వర స్వామి చేసిన క్యారెక్టర్. బొమ్మ గీసాం, మీసాలు తీసేస్తే కూడా నువ్వు ఎలా ఉంటావు అది కూడా మేము చూసాం. ఆభరణాలు వేసి, కిరీటం వేసి, అవన్నీ వేస్తే మాకు ఒక 80-90% మాకు ఐడియా వచ్చేసింది. విగ్రహంగా నువ్వు సరిపోతావు. ఒకటి, కష్టపడి పని చేయడం కూడా నీ వల్లనే అవుతుంది, వేరే వాళ్ళు చేయలేరు ఇప్పుడున్న జనరేషన్లో. దానికి మార్నింగ్ 3కి లేచి 5 o'clock మేకప్లో కూర్చోవాలండి. 4 hours మేకప్ వేసిన తర్వాత గబుక్కుని ఇలా తొడవడం కానీ ఏం చేయకూడదు. కిరీటం పెట్టేస్తే మధ్యాహ్నం వరకు తీయడానికి లేదు. చాలా రూల్స్ ఉన్నాయి. అది చూడడానికి చాలా ఈజీగా ఉంది, కానీ అదంతా శ్రమ చాలా ఉందన్నమాట. అది దాన్ని హిందీలో అంటారు కదా, జో జీతా వహీ సికందర్ అని. సో ఇక్కడ సక్సెస్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఆ సక్సెస్ ఎవరికి వస్తుంది ఎవరికి పోతుంది తెలియదు. కానీ యూత్కి ఏంటంటే మనం అలా అయిపోవాలి, వీళ్ళలాగా అయిపోవాలి, అట్లా అయిపోవాలి అంటున్నారు. అది చాలా ప్రాబ్లమేటిక్ మ్యాటర్. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది. తర్వాత కొందరు ఏమో డబ్బు ఉన్న వాళ్ళు ఓకే ఖర్చు పెడతారు, పోతే పోతుంది, పోతే ఎంత ఒక 10 acres పోతే పోతుంది, ఒక సినిమా తీస్తూ ఉంటారు. అందరూ అలా కాదు కదా. కానీ వాడు చేశాడు కదా అని చెప్పి వీడు కూడా ఏమంటాడు, నాకు అలాగే కూడా నాకు చేసిపోయని చెప్పి ఇంట్లో వాళ్ళ మీద ప్రెషర్ పెడతాడు.